ఇవన్నీ ఇవన్నీ నేను తయారు చేసినవి. ఆర్డర్స్ వచ్చారండి కుర్రవాళ్ళు, దానికి తెప్పించాను షూ అండి. చదువుకునే కుర్రవాళ్ళు అండి. ఆ జోళ్ళు నేనే తయారు చేశానండి. ఇవి తయారు చేసుకున్నాండి. ముందు ఇలాగ అంటించుకుంటానండి. అలాగ అంటించాకండి ఇదిగోండి ఈ టైరు ఆదిలు కోస్తానండి. ఇది కోసి అప్పుడు అంటింపండి. అప్పుడు అంటించి మళ్ళీ నీట్గా చేస్తాండి. ఇది ఇలాగ వస్తుంది అన్నమాట అండి. ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉందా? నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్గా కానీ? ఫ్యాషన్గా చేస్తానండి. పనిముట్లు ఉంటే చేస్తానండి. మంచి పనిముట్లు ఉంటే ఇంకా బాగా చేయగలుగుతానండి. ఇదిగోండి ఇవి తెచ్చుకుని అమ్ముకుంటానండి. అవి కూడా ఇక్కడికి వస్తారు, ఇంటికి వచ్చి కొనుక్కుంటారా? ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి. రాజమండ్రి నుంచి తెస్తానండి. అదే ఆర్డర్స్ ఇస్తారండి. ఆర్డర్ మాకు ఇవి కావాలంటే అయ్యో ఒక అరడాచన తెచ్చుకుంటానండి. ఇంటికి వచ్చే పట్టిపోతారండి. ఇదేంటి? ఇది మెటీరియల్ ఏంటి? ఏదండి ఇది 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 జినుగుదంటే పలసగా తీసేస్తారండి. ఎదురు జనం దీనికి ఆకర్షిస్తున్నారండి. ఈ బుట్టలకండి. అయిపోండి ఈ ఉల్లిపాయలు గట్ట వేసుకుంటాకండి. ఇదండి ఇక ఏమో పప్పులు గిప్పులు గట్ట వేసుకుంటారండి. ఇక ఇందులోనే వేసిన చిన్నయండి ఇవన్నీ. నువ్వు కొనుక్కొని వచ్చావు? కొనుక్కొచ్చానండి. అయ్యారు ఇవి ఉన్నాయనుకోండి. ఇదిగోండి ఇందులో పళ్ళు గట్ట పెట్టుకుంటాకండి. ఇది ఇలాగ వేసండి. ఇది ఇలా పెట్టుకుని పళ్ళు అండి. బాగా టేస్ట్ బాగుంది. ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి? ఇవి ఎంత? ఈ 400 అండి. ఇవ్వండి 400. ఆ షూ అయితేనేమో 700 అండి. వాళ్ళకి అమ్ముతానమాట అండి. వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారనుకోండి బిల్లు అండి. ఏంటమ్మా బాగున్నావా? ఆ బిల్లు తెచ్చుకునండి దాని మీద రూపాయి వేసుకుని అమ్ముకుంటానమాట అండి. ఒక 50 ఒక 100 వేసుకుని అమ్ముకుంటానమాట. వీటికైతే 30 20 అండి. నాకు ఏ సైజ్ సరిపోతుంది? మీకు 11 10 సరిపోతుంది. 11 ఉందా? ఇదిగోండి 10 అండి. ఇదిగోండి 11 అండి. ఇది 11, అది 10 అండి. 10 కూడా సరిపోతుంది అనుకుంటా. ఆ 10 ఇవి చెప్తా. ఇట్రా, ఈ 2 తీసుకుంటాను. ఉండి ఇట్రా కూర్చోండి సార్. ఇట్రా రమ్మా. నీ పేరేంటమ్మా? ఇవన్నీ పంపించరు అక్కడికి. ఇంకేంటి చెప్పు? ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి? ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి? నువ్వేం చేస్తావు? ఎన్ని మేకలు ఉన్నాయమ్మా? 8 మేకలు ఉన్నాయి. దానివల్ల ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు? కొత్తగా తెచ్చావా? డాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యారు. ఆ డబ్బులతో 4 మేకం కొనుక్కుంటే 4 పిల్లలు నెట్టినాయండి. అంటే ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఆదాయం వస్తుంది? ఇంకా టెస్ట్ చేయాలి? లేదండి. ఇంకా ఇవిడికి ఏమో నడుము బంద్ చేయదండి. మళ్ళీ మేకలు తిరగాలి కదా. ఎక్కడండి దొడ్లోనే అలా ఆడుకుని మేపుతుందండి. గడ్డి మా అల్లుడు మా అబ్బాయి తెస్తారండి. బయట నుంచి తెస్తారండి. బయట నుంచి తెస్తారు. ఇప్పుడు ఆ సిస్టమ్ వచ్చేసింది. బయట నుంచి గడ్డి వస్తుంది, ఆ మేకలు కేసి పెంచుకుంటారు. ఇంతవరకు ఎంత లాభం వస్తుందో టెస్ట్ చేయలేదు. ఇంకా లేదండి. ఇక ఒక 6 నెలలు 7 నెలలు వెళ్తేనే కానీ తెలవదండి. ఇంకా అదొకటండి. నా ఇల్లు చూస్తే ఇలాగ ఉందండి. ఇంకా బిల్లు అవ్వలేదండి. నువ్వేంటా మీ అబ్బాయి కుర్చీ తీసుకోవట్రా, కూర్చో. ఇల్లు అంతా పెండింగ్ లో పడిపోయింది. ఏం చేయలేకపోయానండి. అంతకే మా అబ్బాయి గారు చనిపోయాడండి. ఇవి కొట్టుకున్నానండి. మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమీ లేదండి. ఏదో రుణాలు చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి. ఇంకా నాకు ఇప్పుడు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కుట్టెట్టుకోవాలనుకుంటున్నాను అయ్యారండి. అంటే ఈ పక్క రండి, ఆ సైడ్ రమ్మా. ఆ సైడ్ రావచ్చునా? రండి, కూర్చోండి. సిమెంట్ జోళ్ళు తయారు చేసుకుని కొట్లో పెట్టుకునండి. ఇంకా డెలికేట్ తక్కువ ఉన్నాయి కదండి, అవి కూడా మార్కెట్ నుంచి తెచ్చుకునండి. అవి కొట్లో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఈ సిమెంట్ గట్ట అమ్ముకుందామని నేడలేదండి. ఇది వరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చాయండి పెద్దవి. ఆ గొడుగు నేడు నుండి కుట్టుకునే వాళ్ళమండి. ఏదో చిన్న
పెట్టిలాగుండి అందులో చదిరేసి దాని మీద రాళ్ళు పెట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు. నేను కూడా చూశాను, రోడ్డు మీదనే కుట్టేవాళ్ళు మీరు. నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘీభావం తెలియజేయడం నేను కూడా కుట్టాను, చెప్పులు కుట్టాను, అలాగే తెలియజేసి అలా కుట్టుకుండేవాడిని అండి. ఇక ఇప్పుడు వచ్చాక రోడ్ల మీద కూడా ఎవరు లేదు, కుట్టేవాళ్ళు లేరు ఇప్పుడు. అయితే ఇంటికాడ ఏమన్నా రైతులు గట్ట పిల్లలు గట్ట తెస్తే కుడతానండి. ఏదో చిన్న పని పెద్ద పని ఇంటికాడ చూసుకుంటూ ఉంటానండి. బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను. ఈ వరకు అంటే బాజా కూడా వెళ్ళేవాడిని అండి, డప్పు అంచేవాడిని అండి. ఇప్పుడు డప్పు అంతా కూడా నాకు తిరగలేకపోతున్నాను. పెన్షన్ వస్తా ఉందా? ఉన్నాడు అతను మీ విలేజ్ అసిస్టెంట్? పెన్షన్ వస్తుందండి. రమ్మనండి, రా పెన్షన్. నీ పేరేంటా? నాగేంద్ర సార్. ఎన్ని పెన్షన్లు ఇస్తున్నావు ఇక్కడ మొత్తం నువ్వు? 53 సార్. 53. ఇప్పుడు ఎన్ని ఇచ్చావు? మొత్తం ఇస్తాను సార్. మొత్తం ఇది ఒకటే ఉందా? ఒకటే ఉంది సార్. ఓకే, ఇచ్చేసి. ఎన్ని గంటలు అయింది నీకు 53 ఇవ్వడానికి? 8 అయింది సార్. 6:30కి స్టార్ట్ చేశాను సార్, 8:15కి అయిపోయినాయి సార్. 2 గంటలు అయిపోయింది. అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు, కరెక్ట్గా ఇచ్చుకుంటూ వచ్చి వెళ్ళిపోయాం. 2 అవర్స్లో అయిపోతాం. వెరీ గుడ్. ముందు కౌంట్ డౌన్ వేసుకుంటాం సార్, ఏ టైంకి వస్తారు అని కౌంట్ డౌన్ వేసుకుంటాం. వేసుకొని ఈ జిల్లాలో అయితే 50కి ఒక PD1 పెట్టేసుకున్నాం సార్. అందరు PDOs, విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరు కూడా, ఇంక్లూడింగ్ రెవెన్యూ అందరు కూడా ఉన్నారు సార్. ఎవరైనా లేనప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ డే అవుతుంది సార్. ఇప్పుడు నీకు ఈ డబ్బులు కట్ తీసుకో. ఓకే సార్. మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా? చెప్తున్నారండి. ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? అసలు అసెస్మెంట్ ఏమి లేవండి, అందరూ కూడా బాగానే ఉంది. మళ్ళీ మీకు ఇది అయినాక మీ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తా ఉందా? వస్తుందండి. ఎట్లా ఇచ్చారు, ఇచ్చారండి, ఆయన ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం. బాగానే ఉన్నదండి, బాగానే అందులో మెసేజ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను, మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలా ఈ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు. అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళీ మీకు మెసేజ్ పెడుతున్నాం. ఒక మెసేజ్ పెట్టి మీకు పంపించే, మీరు లేరు, తీసుకోలేదు, కారణం ఏంటని అడిగి మళ్ళీ ఇస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందు కంటే కూడా సిస్టమేటిక్గా చేసాం. కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు, ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇప్పుడు నేను కొనిన దానికి డబ్బులు చేతిలో పెట్టుకో. ఎందుకండి బాబు మీరు వచ్చిన అలా కదండి, వద్దండి అయ్యగారు, వద్దండి. మీరు మా ఇంటి మొత్తమే మాకు కొంత సంతోషం. నా మాటను. ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు? నాకు అది చూపించాలండి. ఆ బిల్లు, పాత బిల్లు రావాలండి. ఆ కుర్రోడికి ఏమో కొంత ఏదో గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ చేస్తున్నాడండి. అదొకటి అండి. నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి. మీరు ఈ ఫ్యామిలీని ఒక P4 కింద ఒక దత్తత తీసుకోవడం, మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం, షాప్ పెట్టేయడం, అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి, క్యారియర్లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలో వర్కౌట్ చేయాలి. ఓకే, కలెక్టరే అడాప్ట్ చేసుకుంటుంది మీ కుటుంబాన్ని. ఇవన్నీ చేసినాక ఏం చేయాలన్నీ ఆవిడ చేస్తుంది. నీకు ఆదాయం పెంచే మార్గం, మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాధ్యత ఆవిడది. గుడ్ ఇట్ చేద్దాం, సరేనా? సరే అండి అయ్యారు. ఓకే అమ్మా, అన్ని విధాలు మేము ఆదుకుంటాం. ఇచ్చేసేమ్మా. ఏమేం చేశారు? కదమ్మా, దానికి ఎక్స్ట్రా నేను ఇస్తాను. ఎంత అవుతుంది ఇంటికి? యాక్చువల్గా మనకి యూనిట్ కాస్ట్ 1,50,000 సార్. బెనిఫిషరీస్ కి ఇంకొక 50 ఎక్స్ట్రా ఉంది. అట్ట కాదమ్మా, ఈ ఇల్లు నీట్గా కట్టి ఒక చిన్న షాప్ కూడా పెట్టడానికి ఎంత అవుతుంది? ఇల్లు ఫినిష్ చేయడానికి అయితే 2 lakhs. 2 lakhs అవుతుంది. ఆ షాప్ పెట్టడానికి ఎంత అవుతుంది? షాప్ ఆయన రోడ్ మీద అడిగారు సార్. మినిమం మనకు ఒక 50 to 1 lakh అవుతుంది సార్. ఎక్కడ కట్టి? PMEGP కానీ ఎస్సీ కార్పొరేషన్ లో మాదిగా వచ్చి అది ఇస్తాము. ఎక్కడ కడతారు? రూట్ సెట్ చేస్తాం సార్, పంచాయతీ ప్రాపర్టీస్ లో కానీ. అక్కడ కట్టుకుంటావా? అక్కడికి వెళ్తావా? అది ఒక షాప్ కట్టిస్తారు, దాన్ని నీకు ఇస్తారు. ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు. ఆ అబ్బాయికి ఏం కావాలో అవి కూడా చేస్తారు. ఇల్లు నీట్గా కట్టించేసి అమ్మ, నీట్గా కట్టి అవసరమైతే ఇంకొక 50,000 లక్షైన పరల 3 లక్షల పరల నీట్గా కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను. గవర్నమెంట్ ఇచ్చే కాకుండా మొత్తం కంప్లీట్ చేస్తాను. ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారా? 100 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తారా? ఇల్లంతా కంప్లీట్ చేస్తారా? షాప్ కూడా కంప్లీట్ చేస్తారు. అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు, ఆధునికమైన పనిముట్లన్నీ. అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా.
నీకు 4,000 రూపాయలు డప్పు కళాకారుడి కింద ఇచ్చాం. హాయ్ ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం. అలాగేనండి. ఓకే లేండి రా. నువ్వు బాగా చదువుకోవాలి కదా, యంగ్స్టర్స్ బాగా చదువుకోవాలి కదా. ఐటీఐ చేస్తే ఎట్లా? ఇంకా చదువుకోవాలని కోరుకుండాలి కదా. నాన్నగారు ఇప్పటికే చాలా చదివించారండి, చెప్పులు కొట్టుకుంటూ ముగ్గురిని. కానీ ఇంకా అక్కడికి పెళ్లి చేసాడు, నాకు ఇంకా అక్కడితో డ్రాప్ అయ్యి నేను. ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ బాగా వాడతావా? మరి చదువుకుంటే కదా దాంట్లో చూసి నేర్చుకోవచ్చు కదా. ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి కదా, నేర్చుకోవచ్చు కదా కొత్త కొత్త విషయాలన్నీ. కలెక్టర్ గారు చెప్తారు ఏం చేయాలో చెయ్యి, నేను చెప్తాను. ఓకే మీరు పని చేయండి, మీరు హ్యాండ్ హోల్డింగ్ పెట్టండి, అవసరం P4 కూడా పెడదాం పర్మనెంట్గా, 2 చేద్దాం చెప్తాను. ఓకే అమ్మా, ఓకేనా? నమస్కారం. సంతోషం. జోడు రామ్మా. ఓకే సార్.